Thank you, Brother Nitya. I appreciate your translation. Sir, thank you, sir. Thank you. It's my privilege to translate you. Thank you. All right. Well, brothers and sisters, we are coming quite far in our progress through biblical interpretation as we are exploring the hermeneutical triad of history, literature, and theology. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు, సాయంకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము వ్యాఖ్యాన శాస్త్రములో మనము ధ్యానిస్తున్నాం. వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి అపోకాలిప్సీ అనేటువంటి అంటే ముగింపులో ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని ప్రవచనాల గురించి మనము చదువుతూ వాటి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. So as we see, the context of scripture is found in history. The focus of scripture is found in the type of literature, and the goal of scripture is found in theology. అయితే సందర్భం, కాంటెక్స్ట్ అనంటే సందర్భం అంటే ఈ యొక్క హెర్మెనెటిక్స్ లో అంటే వ్యాఖ్యాన శాస్త్రంలో రాయబడినటువంటి దాని అర్థ సహితమైనటువంటి సందర్భం గురించి మనం ధ్యానిస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క సందర్భంలో ఏ యొక్క సందర్భంలో ఈ యొక్క వ్యాఖ్యాన శాస్త్రము రాయబడిందో దాని యొక్క పదం యొక్క రచనలను కూడా మనం ధ్యానిస్తున్నాం. So we have covered many chapters from 1 to 8 already done. Chapter 9 we did last week. The week before. Chapter 10 we did last week, the epistles. And then today we're going to look at chapter 11, the visions of the end, the apocalyptic literature, and specifically in the New Testament, looking at the book of Revelation. వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క పత్రికలను మనం చూసాం. నిన్నటి దినాన అంటే మొన్న వారం కూడా మనము ధ్యానించాము. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయము ముగింపు దినాల్లో, ఈ యొక్క చివరి దినాల్లో జరిగినటువంటి కొన్ని సందర్భాలను ఆ యొక్క సందర్భ సహితంగా వాటి యొక్క రచనలను కూడా మనం ధ్యానిస్తూ ముగింపులో జరగనున్నటువంటి కొన్ని విషయాల గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. So we have several chapters left, and I trust that you are learning a lot, and that as we go along, you will be able to reinforce that in your own ministry and your own teaching. అయితే నేను నమ్ముతున్నాను ఇంతవరకు మనం ధ్యానించినటువంటి అధ్యాయాలన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తు యొక్క పరిచర్యకు అదేవిధంగా మీ వ్యక్తిగతమైన సేవకు ఉపయోగపడుతుందని నేను ఎంతగానో నమ్ముతూ దృఢంగా విశ్వసిస్తున్నాను. Remember, at the end of the day, the most important thing is that we are able to take what we interpret correctly and apply it to the listeners that we are speaking to and teaching to, so that they can take something away at the end of the day and apply it to their lives. అయితే ఈ యొక్క ముగింపు దినాల్లో ఉన్నటువంటి లేకుంటే ఈ యొక్క అపోకాలిప్సీ అనేటువంటి ఒక అంటే ముగింపు దినాల్లో ప్రపంచంలో జరగబోయేటువంటి ఒక నాశనము లేకుంటే జరగబోయేటువంటి ఒక విషయాలను మనం తెలుసుకొని మన సంఘమునకు మనం బోధించవచ్చు అని నేను ఇష్టపడుతున్నాను. And remember the 3 H's. I don't know what it is in your language, but in English it's the head, the heart, and the hands. So we are helping them increase their knowledge, we're helping transform their heart, and also we're equipping them to be able to do what God would want them to do. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనము గుర్తించుకొని మనము జరుగుతున్నటువంటి యొక్క సంఘటనలు మనం తెలుసుకోవచ్చు. మొదటి తలలో మనం ఆలోచించేటువంటి ఒక ఆలోచనను మనము దాన్ని ఇంగ్లీష్ లో హెడ్ అంటారు. తర్వాత హార్ట్ అని అంటారు. అంటే హార్ట్ అని అంటే మన హృదయంలో మనం గ్రహించినటువంటి విషయాలను మనము ఇక్కడ నుంచి అంటే మన తల నుంచి మనము హృదయంలో అర్థం చేసుకున్నటువంటి ఒక విషయాలను మనం గ్రహించినటువంటి విషయాలను చేతుల ద్వారా అంటే మనకి ఇచ్చినటువంటి దీన్ని హ్యాండ్స్ అంటారు. 3H అంటారు. హెడ్, హార్ట్, తర్వాత హ్యాండ్స్. సో చేతుల ద్వారా మనం చేయగలుగుతాం. Now in today's lesson we're going to do an introduction and definition of the apocalyptic. We're going to look at major interpretive approaches for the study of the book of Revelation. We're going to look at the historical background, literary aspects, a sample exegesis of Revelation 12,
and then guidelines for interpreting apocalyptic literature with a review at the end. ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి యొక్క అంశము యొక్క అవుట్లైన్ మీకు తెలియజేస్తాను. మొదటిగా మనము ధ్యానించబోయేటువంటి ఒక అంశము ఈ యొక్క అపోకాలిప్సీ అంటే అపోకాలిప్సీ ఎండ్ అంటే ప్రపంచపు యొక్క ముగింపులో జరిగేటువంటి ఒక విషయాలను అపోకాలిప్సీ అని చెప్పేసి పిలుస్తారు. దాని యొక్క భావాన్ని, అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క తర్జుమా ఏదైతే ఉందో దాని ఇంటర్ప్రెటివ్ అని అంటారు. అంటే తర్జుమా, అదేవిధంగా జరగబోయేటువంటి విషయాలు, ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి ఒక విషయాలు, వాటికి సంబంధించినటువంటి చారిత్రక పరమైనటువంటి ఆధారాలు, అదేవిధంగా వ్యాఖ్యాన పరమైనటువంటి ఒక విషయాలు, అదేవిధంగా మనం చూస్తున్నాం శాంపుల్ ఎక్సిజిటిక్స్ అంటే సందర్భాన్ని మనము ధ్యానిస్తూ వాటి గురించి మనము ఆలోచిస్తున్నాం. So now, without doubt, the most difficult part of scripture to interpret is what we call the apocalyptic literature, which is drawn from the prophetic literature, which speaks of the future, and it speaks of how the supernatural element comes into the natural element and how we experience how God works specifically at the time of the end. అయితే మనం ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క అపోకాలిప్సీ లేకుంటే ముగింపు యొక్క సంఘటనలు, ఇవన్నిటి కూడా ఆధారము దేవుడిగా ఉంటున్నాడు. అంటే జరిగేటువంటి ప్రతి విషయాలు, ప్రతి ఒక్క ఘట్టాలను, లేకుంటే ప్రతి ఒక్క వివరించబడినటువంటి పత్రికలను దేవుడు జరిగించబోయేటువంటి కార్యాలకు అనుగుణంగా ఆధారితంగా ఇవన్నీ కూడా మనము ధ్యానించునై ఉంటున్నాం. Now, when we look at the state of the world today, and we look at how Bible prophecy is being fulfilled, it's something that I think everybody is worried about. They consider that the possibility for a serious apocalyptic collapse of the world is nearer than it has been for a very long time. అయితే చాలా ప్రాముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం అంటే ఈ రోజు మనం చూస్తున్న ప్రస్తుత ప్రపంచంలో నీ చుట్టూ నా చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను అన్నిటిని కూడా మనం గమనిస్తున్నప్పుడు భయం అనేది అనిపిస్తుంది. అయితే ఈ జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి కూడా ఈ యొక్క అపోకాలిప్సీ అంటే ముగింపు దినాల్లో జరిగేటువంటి యొక్క సంభవాలు లేకుంటే సంఘటనలకు బైబిల్ ఆధారపూరితంగా ఉంది అనే దాన్ని మీకు తెలియజేస్తున్నాను. For example, we read about the kings of the East invading the Holy Land. We read about the Antichrist. And when we look at what's happening at the moment in the world, there seems to be a real threat to world peace, and that these events may be happening sooner than what we would expect. పాశ్చాత్య దేశంలో జరిగేటువంటి కొంతమంది ఒక రాజు గురించి మనం ధ్యానించాం. అంటే పాశ్చాత్య దేశంలో నుంచి వచ్చేటువంటి యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అంటే ఆయనను అంత్యక్రీస్తు అని కూడా సంబోధిస్తారు. అంటే ఆ అంత్యక్రీస్తు వచ్చినటువంటి సందర్భంలో ఏ వింత విశేషాలు జరగబోతున్నాయో వాటి గురించి కూడా ఈ యొక్క అపోకాలిప్సీ అంటే ఇది మనకు వివరిస్తది అని మీకు తెలియజేస్తున్నాను. Now, by the way, I have written a book on the subject, and it is here in the chat. And you can just click on the PDF and it will download onto your device. And that gives more details of my views of end times prophecy. So you're welcome to do that, and I would be interested to hear your feedback. అయితే మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను. ఏంటంటే నేను అపోకాలిప్సీ అంటే ముగింపు దినాల్లో, ప్రపంచపు ముగింపు దినాల్లో ఉండేటువంటి యొక్క సంఘటనల గురించి నేను ఒక పుస్తకాన్ని రాశాను. కాబట్టి మీరు దయచేసి యొక్క ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అపోకాలిప్సీ అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ముగింపు దినాల్లో జరిగేటువంటి విషయాల గురించి నేను తెలియజేశాను, వాటిని పొందుపరిచాను. మీరు PDF ఫైల్ ద్వారా వాటిని మీరు మీ యొక్క డివైస్ లో, మీ ఫోన్ లో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. Now, we need to be very careful when we interpret apocalyptic literature, because many people speculate about things that are not very clear.
and they look at the events of the day and they try to identify things which actually are not being spoken of. అయితే సాధారణమైనటువంటి విషయాలు అంటే ఇక అపోకాలిప్సీ ముగింపు దినాల్లో ఉండేటువంటి విషయాలను ఏదైతే పొందుపరుస్తూ వాళ్ళు చూసినటువంటి దర్శనాలు లేకుంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటల సందర్భాలు లేకుంటే గుర్తులు ఇవన్నీ కూడా మనకు ముగింపు దినాల ఒక సందర్భాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటది. You see, apocalyptic language is full of visions and symbols and figurative writing, so that very often we need to spend a careful amount of time to interpret it rather than just read it and kind of explain what we think of it. అయితే దయచేసి మీరు గమనించాలి ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు అంటే మనకు అంటే అర్థమైతే చెప్పాలంటే కొన్ని గుర్తులు లేకుంటే కొంతమంది వ్యక్తుల గురించి ఏదైతే ప్రకటన గ్రంథంలో సంబోధించబడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిను మనము చదివి విని వదిలేయకూడదు గాని అంటే మనము అర్ధరహితంగా వాటిను మనం అర్థం చేసుకోకూడదు గాని చాలా జాగ్రత్తగా మనం వాటిని వివరించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. We need to avoid one of two extremes. We need to avoid, on the one hand, people that say, oh, these things won't happen, it's all just figurative and it's not literal, and the world will get better. And on the other hand, the people that say, oh no, it's going to happen now, Jesus is coming now, maybe tomorrow, maybe the next day. అయితే ఈ యొక్క అపోకాలిప్సీ లేకుంటే ముగింపు దినాల్లో జరిగేటువంటి ప్రపంచంలో జరిగేటువంటి ముగింపు దినాల గురించి రెండు విధాలైనటువంటి ఆహ్వాదాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే అయా ఈ గుర్తులు తర్వాత వ్యక్తులు ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది యొక్క విశ్వాసం ఏంటంటే లేదయ్యా యేసు ప్రభు రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఈ సంఘటనలు అన్ని కూడా జరగబోతాయి అని కొంతమంది నమ్ముతారు. Now, there are many very clear signs that are given by the Lord Jesus in the Synoptic Gospels, and those are actually repeated in the book of Revelation. So we need to look for those signs of the times, because those need to happen before the Lord Jesus will come. And if you read my book, which is in the chat, then you'll see my connection of the Synoptic Gospels and the book of Revelation, how they show us the signs of the times. Okay. ఈ యొక్క సినాప్టిక్ గాస్పెల్ అంటే సినాప్టిక్ గాస్పెల్ అంటే 4 సువార్తల్లో రాయబడినటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు. అంటే ఆయన మీకు అర్థమైతే చెప్పాలంటే పెళ్లి కుమార్తె గురించి చెప్పాడు, తర్వాత దొంగ గురించి చెప్పాడు. ఇవన్నీ ఈటెను తర్వాత 4 సువార్తల్లో రాయబడినటువంటి ముగింపు దినాల్లో జరిగేటువంటి సంభవాలను ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలను మనము కలిసి వాటిను కల్పితంగా అంటే కల్పితం కాకుండా వాటిని రెండు కూడా అర్ధసహితంగా మనము చదివినట్లయితే ఈ యొక్క అపోకాలిప్సీ అంటే ముగింపు దినాల్లో జరిగేటువంటి యొక్క విషయాలను మనం గుర్తించవచ్చు, పసికట్టవచ్చు. Now, when we look at the approaches to study the book of Revelation, there are 4 main ways that scholars look at the book. And the first approach is called the preterist position, which looks at the book of Revelation as essentially being fulfilled in the 1st century, in the time of Jesus and the apostles. అయితే మొదటిగా దీంట్లో Pastor, can you spell it, that one? A preterist. పెటరస్టిస్ అంటే దాని ఏందనంటే ముగింపు దినాల్లో అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు అన్ని కూడా జరిగిపోయాయి అని నమ్మే వాళ్ళను పెటరస్టిస్ అని చెప్పేసి చెప్తారు. సో పెటరస్టిస్ వాళ్ళు ఏం నమ్ముతారు అనంటే యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధన విషయాలు అన్ని కూడా అంటే ముగింపు దినాల్లో బోధించిన విషయాలు అన్ని కూడా అవి జరిగిపోయాయి అని నమ్మేటోళ్ళను పెటరస్టిస్ అని చెప్పేసి పిలుస్తారు. Now, it's very true that some portions of the book of Revelation do clearly talk about things that have already happened in the 1st century. For example, we read Revelation 12, 1-4, just a description of how the Lord Jesus
was born and came to earth and was persecuted, and Satan tried to kill him. So all of that definitely happened in the first century. అయితే ఈ యొక్క పెటరసిస్ అనేటి వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు అంటే ఈ యొక్క ముగింపు దినాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా జరిగిపోయాయి అని ఎందుకు నమ్ముతారంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల్లో రాయబడినటువంటి కుమారుడు జన్మించబడతాడు అనేటువంటి ఒక విషయాన్ని మొదటి శతాబ్దంలోనే జరిగిపోయాయి అని ఈ యొక్క పెటరసిస్ అనేటువంటి వాళ్ళు నమ్ముతారు. ఆ యొక్క విశ్వాసం వాళ్ళది. However, we need to be careful because there are many portions in the book of Revelation that clearly have not yet been fulfilled. And so many people take what is called the partial preterist perspective. And this is a little bit better, but I still think that there are many elements in the book of Revelation that cannot be shown from a preterist position. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఏంటంటే ఈ యొక్క పెటరసిస్ అనేటువంటి యొక్క విశ్వాసవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్మేది ఏంటంటే అయ్యా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మొదటి శతాబ్దంలోనే అవి జరిగిపోయాయి, అవి ముగించబడ్డాయి. కాబట్టి వాటి గురించి మనము ఆలోచించాల్సిన విషయం లేదు అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అపోస్తలుల యొక్క బోధన విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. So now, the next viewpoint of the book of Revelation is what is called the historicist point of view. And this is essentially the belief that if you read the book of Revelation, it's the story of the last 2,000 years, and that every little bit of that book will show different parts of the last 2,000 years of church history. And this interpretation was very popular during the Reformation, and many Protestants used it to preach against the Roman Catholic Church, which they believed was the kind of central figure in the book of Revelation. అయితే మొదటిది ఈ యొక్క అపోకాలిప్సి అనేటువంటి ఒక నమ్మకంలో అంటే హేతువాదులు అంటే వీళ్ళు నమ్మేది ఏంటంటే అయ్యా ప్రకటన గ్రంథంలో జరగబడినటువంటి ఒక విషయాలన్నీ కూడా ప్రసిష్టి అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏమని నమ్ముతారు అంటే ఆల్రెడీ జరిగిపోయాయని నమ్ముతారు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే వాళ్ళని ఏమని పిలుస్తారంటే హిస్టారిసిస్టీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే వీళ్ళు చరిత్రను ఆధారంగా తీసుకొని వీళ్ళు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను ఆ చరిత్రను గమనించుకొని వాళ్ళు నమ్ముతారు. అంటే వీళ్ళు అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడిందంతా కూడా ఏందనంటే ప్రపంచంలో ముగింపులో అంటే 2000 సంవత్సరాలు జరగబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి గురించి మనం ధ్యానిస్తాం. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళందరూ కూడా ప్రాముఖ్యత ఏమిస్తారు అని అంటే ఇవన్నీ కూడా జరిగాయో లేదో అనేటువంటి ఆలోచన విధానంలో వాళ్ళు కూడా ఉంటారు. Now, I have read many commentaries in the book of Revelation, many hundreds in fact, and I have copies of that. And I've read where the historicist position is so different from one book to the next. So they take one passage of scripture and then they try to find some kind of fulfillment in history that may be a little bit similar to that. And there's just absolutely no way of knowing whether or not that's true or not, because there's such a wide range of diversity of interpretations. అయితే ఈ యొక్క హిస్టారిసిస్ వాళ్ళు నమ్మేటువంటి యొక్క ఇలా నమ్మక విధానాలు చూస్తే చాలా వింతగా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఏదో ఒక మూల వాక్యాన్ని తీసుకొని దాన్ని ఎక్కడికో పొందుపరుస్తారు. ఏదో చరిత్రను వాళ్ళు లింక్ చేసుకొని ఇది జరిగిందా లేదా అనేటువంటి ఒక విషయంలో వాళ్ళు చరిత్ర ఆధారితంగా నమ్ముతారు. అయితే నేను ప్రకటన గ్రంథం గురించినటువంటి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు నేను ధ్యానించినప్పుడు వీళ్ళ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో నాకు వింతగా అనిపించింది. The next view or perspective of interpretation is called the idealist interpretation. And this is where basically the interpreters say that the book of Revelation is not literal and everything in it is spiritual. And so everything symbolizes something else and there's no real actual practical application to daily life. And this approach was very much taken by Origen and Augustine.
in the first few hundred years after the death of Christ. సో మొదట ఈ యొక్క అపోకాలిప్సీ నమ్మే విషయంలో మొదటగా ప్రెసిస్టీ వాళ్ళని చూసాము, తర్వాత హిస్టారిసిస్ చూసాము, తర్వాత మూడోది ఏంటంటే ఐడియాలసిస్ అని చెప్పేసి ఐడియాలసిస్ అనేటోళ్ళని ఎవరిని పిలుస్తారంటే ఆదర్శవాదులు. వీళ్ళొక నమ్మకము ఏందనంటే జరిగినటువంటి సమయము ఏదైతే ఉందో, అంటే క్రీస్తు శకము 85లో ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఏదైతే చరిత్రను వాళ్ళు పొందుపరుచుకొని దాని యొక్క ఆధారితంగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వీళ్ళు నమ్ముతారు. Now, it is very true that there's a lot of figurative language in the book of Revelation, but there is also much that is very literal. So, for example, the actual coming of Jesus and the new heavens and the new earth, those are physical things that are going to happen. So we cannot simply explain everything away to say that everything is not literal. అయితే ఈ యొక్క ఆదర్శవాదులు నమ్మేటువంటి యొక్క నమ్మకం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి నూతన భూమి, నూతన ఆకాశము, వీటన్నిటిని కూడా వాళ్ళు గమనించి చెప్పేది ఏంటంటే ఈ చరిత్రలో ఆల్రెడీ జరిగింది కదా, ఈ చరిత్రలో ఆల్రెడీ వీటి గురించి సంబోధించబడింది కదా, కాబట్టి ఇవి జరిగే విషయాలు కాదు అనేటువంటి ఒక ఆలోచన ఈ యొక్క ఆదర్శవాదులది. Now, the fourth perspective of interpreting the book of Revelation is the futurist interpretation, which essentially says that most of the book of Revelation refers to future events. And this is probably the most popular perspective that is really in dispensational theology, especially used a lot. తర్వాత నాలుగోది ఈ యొక్క అపోకాలిప్సీలో ఉన్నటువంటి నాలుగవ ఇదేందనంటే ఫ్యూచరిస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళని ఏమని పిలుస్తారు? భవిష్యత్తు వాదులు. అంటే వీళ్ళు ప్రకటన గ్రంథంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలను లేకుంటే కొన్ని సందర్భాలను ఏం చేస్తారంటే ఇవి ఆల్రెడీ జరిగిపోయినవా లేకుంటే కొన్ని, అంటే అన్నిటిని కాదు కానీ వీళ్ళు కొన్నిటిని మాత్రమే తీసుకొని ఇవి భవిష్యత్తులో జరగబోతాయి లేదంటే ఇవి జరిగాయి అనేటువంటి ఒక విశ్వాసంలో వీళ్ళు ఉంటారు. Now, it's certainly true that I think a lot of the book of Revelation is talking about a great tribulation, a great suffering of the world just before the coming of Jesus. That seems to be very clear, and most positions would accept that is partially true, but it's not exclusively so. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క జరగబోయేటువంటి ఒక విషయాలు, గొప్ప శ్రమ, రాబోతున్నటువంటి గొప్ప శ్రమ లేకుంటే జరగబోయేటువంటి ప్రతి కష్టాన్ని కూడా మనము సువార్తలలో రాయబడినటువంటి ఒక విషయాలను, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను ఇవన్నీ కూడా మనం పొందుపరిస్తే యేసు ప్రభు వారి యొక్క రెండవ ఆగమన గురించి మనకు తెలియపరుస్తుంది. So when we interpret the book of Revelation and the prophetic scriptures in general, we need to actually look at all four of these views and balance them out to see what has been fulfilled, what is currently being fulfilled, what is not literally being fulfilled, and what will be fulfilled in the future. అయితే ఈ యొక్క ఫ్యూచరిస్టిక్స్ లో లేకుంటే వాదిలో లేకుంటే వీళ్ళు నమ్మేటువంటి యొక్క నమ్మకములు మనము నమ్మడం కాదు కానీ, అయితే మనము ఈ యొక్క అపోకాలిప్సీ అంటే చివరి దినాల్లో జరిగేటువంటి ఈ యొక్క విషయాలను, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయాలు, అదేవిధంగా సువార్తలో రాయబడినటువంటి ఒక విషయాలు, ఆ యొక్క సందర్భము, ఏది జరిగాయి, ఏది జరగలేదు, ఏది జరగబోతుంది, ఏది ఇంతకు ముందే జరిగింది అనేటువంటి ఒక విషయాలను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి అధ్యయనం చేయాలి. Now, one element that's very important is the concept of persecution and suffering of Christians. And this is a theme that goes on throughout the book of Revelation, and it's something that is yet still to happen on a massive worldwide scale.
So we see throughout the book of Revelation this pattern and this theme of persecution that comes in. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక పర్సిక్యూషన్ ఏదైతే ఉందో, లేకుంటే సంఘం మీద రాబోతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో, దానిని అదేవిధంగా అపోస్తులైనటువంటి యోహాను ఆయన అనుభవించినటువంటి యొక్క ఆ యొక్క శ్రమను లేకుంటే ఆ సందర్భాలను మనము ధ్యానించినప్పుడు వాటికు అంటే ఆ వాటికు తర్వాత జరగబోయేటువంటి ఒక విషయాలకు ఇంతకు ముందే అపోస్తులు అనుభవించిన బాధను కూడా మనకు తెలియపరుస్తాయి. Now, this is something I believe that we need to be prepared for. And there's a very popular teaching today called the pre-tribulation rapture, which says that we will be removed before the great tribulation. And I don't want to go into detail today because this is just an interpretive session. But that is a very dangerous and very unbiblical teaching. And I really urge you, if you've heard that, to go to Scripture and see what Scripture says. అయితే ఈ యొక్క గొప్ప శ్రమ అంటే పర్సిక్యూషన్ ఏదైతే దాన్ని నమ్ముతారో వాళ్ళు దీంట్లో ఒక చెడు ఆలోచన ఉంది. ఏందనంటే కొంతమంది నమ్మేది ఏందనంటే అయ్యా సంఘము మీద గొప్ప శ్రమ వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము, మనం ఇక్కడ ఉండము అనేటువంటి ఒక ఆలోచన విధానం కూడా కొంతమంది విశ్వాసం కూడా దీంట్లో ఉంది. అయితే చాలా జాగ్రత్త ఏందనంటే మనము చదివేటువంటి యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో బైబిల్ను మనము చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. మనం ఎత్తబడతామా లేకుంటే విడవబడతామా లేకుంటే గొప్ప శ్రమ కలిగినప్పుడు మనము సంఘము ఇక్కడే ఉంటదా అనే దాన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. Now, as we read the book of Revelation, we need to understand that it was written in the context of the Roman emperor cult, where the Roman emperor was the one that people had to proclaim he is Lord, right? That the emperor is Lord. And so the Christians came along and said, no, we believe that we need to acknowledge that Jesus is Lord. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం లేకుంటే అపోకాలిప్సి ప్రకటన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మొదటిది హిస్టారిసిస్ అని మనం చూసాము, రెండోది ఐడియాలసిస్ అని చూసాము, మూడోది ఫ్యూచరిస్టిక్స్ అని చెప్పేసి మనం చూసాము, నాలుగోది ఏంటంటే ఎంపరర్ కల్ట్ అని చెప్పేసి మనం చూస్తాం. అంటే చక్రవర్తి యొక్క ఆరాధన. అంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క చక్రవర్తి ఎవరైతే ఉన్నారో దానిని అందరు ఏమంటారనంటే రోమా యొక్క ఎంపరర్ గురించి రాయబడింది అంటారు. అయితే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చక్రవర్తిగా ఉండబోతున్నాడు అనే దాన్ని మనకు తెలియపరుస్తుంది. Now, I believe that in the last years of just before Jesus comes, we will be placed in the same position where the Antichrist will take root and take control of the world, and we will be having to make a decision: will we worship the Antichrist or will we worship Jesus? అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఈ యొక్క చక్రవర్తి ఆరాధన మనం చూసినప్పుడు మనం గమనించవలసిన ముఖ్యమైనది ఏంటంటే అందరూ ఏమని నమ్ముతారు అంటే అంత్యక్రీస్తే చక్రవర్తి అని ఆయనను ఆరాధిస్తారు. అంటే మనము గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏందనంటే మనము యేసు ప్రభుని అంటే అంత్యక్రీస్తు ఎవరు, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనే దాన్ని మనం గమనించి మనము యేసు ప్రభు వైపు లేకుంటే దేవుని వైపు మనం చూస్తూ మనం ఆయనకు ఆరాధన చెల్లించాలి. గాని ఎందుకనంటే అప్పటికే అంత్యక్రీస్తు తానే చక్రవర్తిగా తాను ప్రతిపాదించుకొని ప్రజల చేత ఆరాధించబడుతూ ఉంటాడు ఆ సందర్భంలో. So if you read my book, you will see that in the first century, we had a Roman Empire dominating the Mediterranean area. But the Bible says that in the end times, the entire world will be dominated by a revived Roman Empire, which I believe is going to be based in Europe. అయితే మనం చూస్తే అంటే మొదటి శతాబ్దంలో ఏం జరిగిందంటే రోమా చక్రవర్తి ఎవరైతే ఉన్నారో చక్రవర్తి ఆరాధించబడ్డాడు. అంటే ఆరాధించబడి వాడు కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలలో ఏమయ్యాడు అని అంటే
తాను దేవుడిగా కూడా రోమన్ ఈ యొక్క చక్రవర్తిని ఆరాధించేవాళ్ళు, ఆయనను పూజించేవాళ్ళు. కాబట్టి మనం కూడా ధ్యానించవలసిన, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత్యక్రీస్తు తనను చక్రవర్తిగా ప్రతిపాదించుకొని, లేకుంటే తననే దేవుడిగా ప్రతిపాదించుకొని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు జనాలకు. Now, it's very important to know when the book of Revelation was written. And most scholars will tell you that it was written somewhere between 70 and 100 AD. So after the destruction of Jerusalem and the temple. అయితే చాలా మంది ఏమంటారనంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథము ఎప్పుడు రాయబడింది? ఈ యొక్క ప్రకటన గ్రంథము 70 నుంచి 100 క్రీస్తు క్రీస్తు శకము క్రీస్తు శకంలో ఇది రాయబడ్డది. అంటే ఎప్పుడు అనంటే, యెరూషలేము పట్టణము నాశనము చేయబడినప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయబడింది అని కొన్ని ఆధారాలు మనకున్నాయి. And remember, it was written by the Apostle John, who was the beloved disciple. And he was the one that was placed on the island of Patmos, which is just off what we know as modern Turkey, or in those days it was called Asia Minor, where he was actually sent off in exile and had to live in one of the islands away from the churches that he was ministering to. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే, యేసు ప్రభు వారి యొక్క 11వ శిష్యుడైనటువంటి అపోస్తలులు. సో అపోస్తలులు అనేటువంటి యోహాను రాశాడు. అయితే ఇది ఎప్పుడు రాశాడు, లేకుంటే ఎక్కడ రాశాడు అంటే, ఆసియా మైనర్ లో, అంటే ఇప్పుడు టర్కీ దేశం అనేది ఏదైతే పిలువబడుతుందో అక్కడ ఆయన ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశాడు. తర్వాత ఆయన రాసినటువంటి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సందర్భము కూడా పొందుపరచబడినటువంటి విషయాలు, అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన సందర్భాలు గాని, జరగబోతున్న ఆయన చూసినటువంటి దర్శనాలన్నీ కూడా ఆయననే రాశాడు అనే దాన్ని మనము విశ్వసించాలి. So the book of Revelation was given to John in a very unique way that we don't see in any other prophetic literature. We see that John was there and wrote down all these visions that he had. And these were supernatural visions. And John himself did not know the meaning of these things. All he did was he wrote them down as he saw them and experienced them as God gave them to him. అయితే అపోస్తలుడైనటువంటి యోహానుకు దేవుడిచ్చినటువంటి ఒక మహాదర్శనము, లేకుంటే దేవుడు తనకు చూపించినటువంటి కలలు, లేకుంటే ఆయన కొనిపోబడి ఆయన రాసినటువంటి ఒక విషయాలన్నీ కూడా ఆయనకు తెలియదు గాని, వాటి అర్థాలు తెలియదు గాని, అయితే దేవుడు తనను ప్రేరేపించి తనకిచ్చిన దర్శనాలను తనకు చూపించినటువంటి దర్శనాలను, జరగబోయే సంగతులన్నిటిని కూడా ఆయన రాశాడు. రాసేటప్పుడు అపోస్తులు అనేటువంటి యోహానుకు తెలీదు ఇవన్నీ కూడా జరగబోతున్నటువంటి ఒక విషయాలు ముగింపు దినాల్లో అనేది ఆయనకు తెలీదు. Now, many people are very scared of the book of Revelation. Some people in the early church refused to accept that it was even an inspired scripture. People like Martin Luther, in fact, didn't even want to accept it as scripture, and he refused to even write a commentary on it, although he wrote a commentary on every other book of the Bible. Yeah, is that Martin Luther, sir? Yes, correct. Yeah. అయితే ప్రకటన గ్రంథాన్ని చదవాలంటే ప్రతి ఒక్కరికి భయమే, ప్రతి ఒక్కరు కూడా భయమే. ఎందుకు అనంటే, రాయబడినటువంటి యొక్క విషయాలు ఏదైతే అంటే మానవుని యొక్క జ్ఞానానికి అతీతముగా ఉంది. కాబట్టి మార్టిన్ లూథర్ కూడా ఇట గురించి వ్యాఖ్యానించడానికి భయపడ్డాడు. ఎందుకనంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అంటే అపోకాలిప్సీ ఏదైతే ఉందో పుస్తకాల్లో జరిగినటువంటి ఒక సందర్భాలు, రాయబడినటువంటి ఒక సందర్భాలను దాన్ని వివరించడానికి కూడా మార్టిన్ లూథర్ భయపడ్డాడు. However, the book of Revelation is the only book that gives a blessing to those who read and hear it. And so we as believers must read it, study it, and seek to understand it through good biblical interpretation and through the revelation of the Holy Spirit. అయితే చాలా జాగ్రత్త. ప్రకటన గ్రంథాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని హృదయంలో భద్రపరచుకోవడమే కాకుండా ముగింపు దినాల్లో, అంటే రాబోతున్నటువంటి ముగింపు దినాల్లో జరిగేటువంటి ఒక విషయాలను మనం కనిపెడుతూ
వాటిను మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. So when we look at the book of Revelation, there are very clear patterns that we can be identified. And there are many things that are not difficult to understand and that we can understand very clearly, and they can really edify and encourage us as we read those things. అయితే ప్రకటన గ్రంథము మనం చూసినప్పుడు చాలా మంచి పుస్తకం. మీరందరూ కూడా చదవాలి. తప్పకుండా చదవాలి. ఎందుకనంటే కొన్ని చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి అంత కష్టమేం కాదు. ఇంకొన్ని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలలోనికి తీసుకొచ్చేటువంటి ఒక పుస్తకముగా ఈ యొక్క ప్రకటన గ్రంథము మనకుంది. So as we read through the book of Revelation, we need to see that the important elements there are that the Lord Jesus Christ himself is being glorified through this book, and that from beginning to end, it's focusing on the fact that he is coming to establish his kingdom and that he Amen. will reign upon the earth. అయితే ఇక ప్రకటన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సాహిత్యాన్ని లేకుంటే అక్కడ ప్రేరేపించబడి అపోస్తులుడైనటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి ఒక విషయాలను మనం గమనించినప్పుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మనం చూస్తాం. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన మహిమ ఎలాంటిది, తర్వాత ఆయన ఏ విధంగా రెండోసారి ఆయన వచ్చి ఈ యొక్క భూమిని ఏలుతాడు, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క మహిమను, తర్వాత ఆయన యొక్క మాధుర్యాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము మనకి వీటన్నిటిని కూడా వివరిస్తది. So when we preach through the book of Revelation, we need to remind our readers that they need to be ready, that they need to have their hearts ready, and that they need to have a relationship with God through the Lord Jesus Christ, so that when he does come, they will be there to be taken with him. ఆమేన్. అయితే మీరు ఇక ప్రకటన గ్రంథాన్ని మీరు బోధించేటప్పుడు ఆ బోధిస్తున్నప్పుడు నీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ బోధన ఎట్లుండాలంటే వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచు, నువ్వు చెప్పినటువంటి విషయాలను తమ హృదయంలో దాచుకొని యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుతో కూడా ఎత్తబడేటువంటి ఒక స్థితిలో నువ్వు అంత అర్థ సహితంగా నువ్వు యొక్క ప్రకటన గ్రంథాన్ని నీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులకు నువ్వు బోధించగలగాలి. So as we look through the patterns in the book of Revelation, we see there's a lot of use of the number of 7, for example. And we see how different trumpets, different signs, different seals come in. And sometimes it can be a little confusing, but if we try to establish those patterns and the order that they follow, it slowly becomes a bit easier for us to understand exactly what is going to happen. అయితే ప్రకటన గ్రంథంలో జరిగినటువంటి అంటే రాయబడినటువంటి విషయాలు అంటే చూసినటువంటి యొక్క దర్శనాలు కొన్ని సడన్ గా మనం చూస్తాం. 7 బూరల గురించి మనం చూస్తాం. 7 బూరలు ఊదబడగా వాటి గురించి మనం చూస్తాం. స్వరము నేను విన్నాను అని మనం చూస్తాం. సో వీటన్నిటిని గురించి చూసినప్పుడు మనము అంటే మనము కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఎలాంటిది లేదు. ఎందుకు అనంటే అక్కడ రాయబడినటువంటి బూరలన్నీ కూడా ఒకే బూర గురించి అంటే ఊదబడినటువంటి బూరలన్నిటి కూడా ఒకే దాని గురించి రాయబడ్డది. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి. Now, if you read my book, you'll see more details on this, but you will actually see that there's what is called the telescopic progression. So the seals, the trumpets, and the bowls, they lead into each other. And so we can actually see through a parallel set of 7s how there's a connection and the same pattern is established and the same events are told in a different way. అయితే నేను పుస్తకం రాసిన దయచేసి ఆ పుస్తకాన్ని మీరు చదవవలసిందిగా నేను కోరుతున్నాను. సో 7 బూరలు ఊదబడినటువంటి ఒక విధానము లేకుంటే ఒక్కొక్క అధ్యాయంలో రాయబడినటువంటి బూరల గురించి 7 బూరలు ఊదినప్పుడు సో ఇవన్నీ కూడా మనము చదువుతున్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే
ప్రతిదీ కూడా అర్థసహితంగా రాయబడ్డది. ఒకదాని తర్వాత ఒకటి మనము ఆర్డర్‌గా మనము వాటిని ధ్యానించినట్లయితే, ఆర్డర్‌గా మనము వాటిని గుర్తించినట్లయితే, తప్పకుండా మనకు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బూరల గురించి జరగబోయేటువంటి జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము ధ్యానించవచ్చు. So what we see is how the seals and the trumpets show a distinct order of events, and there are interludes which lead to the next series of events. And so I'm not going to explain everything here in great detail. I want you to download my book from the chat here and have a look at that, and then you will see how that pattern gets established and makes things very clear that there is an order of events. అయితే ప్రతి విషయాన్ని కూడా నేను మీకు బోధించలేను. అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా నేను బోధించలేను. అంటే దేని తర్వాత ఏది జరిగింది అని నేను ఇక్కడ బోధించలేను గానీ, అయితే నేను రాసినటువంటి ఒక పుస్తకం మీకు ఉంది పీడిఎఫ్ ఫైల్‌లో. కాబట్టి దయచేసి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని మీరు ధ్యానించండి. దాంట్లో రాయబడింది ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధీకరణంగా ఏదైతే జరుగుతదో దాని విషయాలు అక్కడ రాయబడ్డాయి. Now, when you read the book of Revelation, it's also very important for us to understand that a lot of the things that are spoken of there are things that are spoken of in other books of the Old Testament and the New Testament. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క రచనలను లేకుంటే దాన్ని ఏమంటారంటే లిటరేచర్ అని చెప్పేసి పిలుస్తారు. లిటరేచర్ ఏదైతే ఉందో వ్యాఖ్యానము ఏదైతే ఉందో లేకుంటే రచనలు ఏదైతే ఉన్నాయో వాటికు ప్రకటన గ్రంథంలో రాయబడిన వాటికు అదే విధంగా దాని యొక్క రచనలకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాల రచనలకు కొద్దిగా సంబంధం ఉంది. అవన్నీ కూడా మనం కలిసి చదవచ్చు అనే దాన్ని కూడా మనకు తెలియపరుస్తుంది. So when you read of an image or a figurative element that is in the book of Revelation, don't think to yourself, oh, what does this mean to me? Ask yourself, what would this mean to an Old Testament believer who had read the Old Testament scriptures? And then draw from that interpretation. అయితే ఒక విషయం చెప్తాను. ఏంటంటే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మీరు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథములో రచించబడినటువంటి ఒక రచనలకు పాత నిబంధన గ్రంథంలో రచించబడినటువంటి ఒక రచనను మీరు దగ్గరగా వాటిని రెండింటిని కలిపి మీరు చదివినప్పుడు ఈ రెండిటి గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక నూతనమైనటువంటి ఒక అధ్యాయం లేకుంటే ఒక అధ్యయనం లేకుంటే మీరు చాలా సులువుగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మీరు చదవగలుగుతారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. You see, the book of Revelation is not a completely new revelation. It is something that simply reinforced and brought to a head in Christ as the fulfillment of the Messiah of the Old Testament. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక రచనలు ఇవన్నీ కూడా దేని గురించి అంటే మనము చాలా సర్వసాధారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యేసు ప్రభువారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ యొక్క సందర్భాల్లో జరగబోయేటువంటి ఒక విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ జరగబోయేటువంటి ఒక విషయాలను పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి రచనలకు తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి ఒక విషయాలు అంటే ప్రభు వస్తున్నప్పుడు రాయబడినటువంటి ఒక విషయాలు అన్నిటికి కూడా ఒక దగ్గర సంబంధాలు ఒక సన్నిహితమైనటువంటి సందర్భాలను మనకు తెలియపరుస్తాయి. So there are what we call allusions. So it's not just direct quotations from the Old Testament, but there are elements, there are images, there are phrases, aspects that we encounter in the Old Testament. Some are very clear, they are embedded, others are implied, and others are incidental, where they're just briefly mentioned.
But all of this takes us back to what is spoken of in the Old Testament prophetic books. అయితే కొత్త నిబంధన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏదైతే మనం పిలుస్తాం అపోకాలిప్సీ, లేకుంటే ముగింపు దినాల్లో రాయబడినటువంటి ఒక విషయాలు ఏదైతే వాటికు అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనము చదివినప్పుడు దాని యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి దాన్ని ఏమని పిలుస్తారంటే దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ప్రభు యొక్క రాకడను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. So it's very important for us to be able to make this link between the Old and New Testament. And sometimes it's good to be able to use a concordance or to just do keyword searches of words that come into the book of Revelation and how those are used in the other Old Testament as well as New Testament writings. అయితే మనము రాయబడినటువంటి యొక్క రచనలు అంటే రచన విధానాన్ని మనం గమనించినప్పుడు అంటే అర్థం చేసుకునేటువంటి అంటే పాత నిబంధన గ్రంథాన్ని తర్జుమా ఏ విధంగా అయితే చేయబడ్డదో దాని యొక్క వ్యాఖ్యానాన్ని మనం ఏ విధంగా అయితే అర్థం చేసుకోగలుగుతామో అనే దాన్ని మనకు తెలియపరుస్తుంది. So figurative language is probably the most difficult language to understand because they use figures of speech to represent something else. And so we need to balance this understanding of what is literal, what is saying what it means, and what is symbolic, what is figurative, what is not actually meaning what it says. అయితే ఇక ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక రచనలు ఏదైతే ఉన్నాయో వాటిని మొదటిగా మనం చూస్తాం ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని అంటే మనం చూసినప్పుడు ఏదైతే జరగనై ఉన్నాయో వాటి గురించి అంటే కొన్ని అర్థాలను మనము అర్థం చేసుకోవచ్చు. ఏ భాషలో అంటే దానిని ఫిగరేటివ్ అని చెప్పేసి పిలుస్తారు. Now, there are many images and symbols that we see in the book of Revelation. We see, for example, 7 stars, 7 lampstands, 7 lamps before the throne, 7 horns and 7 eyes of the Lamb, golden bowls full of incense, and the multitude in white robes. ఫిగరేటివ్ అనే దాని అర్థం ఏందనంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీకు అర్థమయ్యేటట్టుగా 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, తర్వాత 7 కొమ్ములు, తర్వాత దాన్ని ఏమంటారంటే గొర్రె మేక యొక్క కళ్ళు, తర్వాత బంగారు యొక్క దీపస్తంభాలు, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఒక వ్యక్తిని మనం చూడలేదు కానీ ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అని మనం అడిగినప్పుడు మనం చెప్తుంటాం. హైట్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నల్లగా ముక్కుపోడు అంటే దీనిని ఏమని పిలుస్తారంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు. సో కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక భాష వాడినటువంటి ఒక రచనలు కూడా మనకు ఫిగరేటివ్ లాంగ్వేజ్ గా మనకు తెలియపరుస్తుంది. Now, thankfully, many of these symbols are interpreted in the text for us. So we do not have to interpret them. And we call these self-interpreted symbols. So when we read it, it is actually interpreted by the text itself for us. అయితే మనము ఈ యొక్క ప్రకటన గ్రంథం ఏ విధంగా మనకు మొదటిది ఫిగరేటివ్ గా ఉంది. రెండోది ఏంటంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా గుర్తుల ఆధారంగా లేకుంటే పలానా గుర్తు అంటే 7 దీపస్తంభాలు అన్నప్పుడు అక్కడ 7 దీపస్తంభాలే ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా పొందుపరిచారు అని అంటే ఏ విధంగా తర్జుమా చేశారు అని అంటే 7 దీపస్తంభాలు అన్నప్పుడు 7 దీపస్తంభాలను అక్కడ పెట్టకుండా రచనా పరంగా అంటే లిఖిత పూర్వకముగా మనకు అర్థమవులాగున ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి రచనలు మనకు తెలియపరుస్తాయి. So other examples of this are the 2 olive trees, the 2 lampstands, the 144,000, the 7 heads of the beasts, and then the fine linen and the bright and clean linen.
ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాము. ఒలివ చెట్టు గురించి మనం చూస్తాము. తర్వాత 2 దీప స్తంభాల గురించి మనం చూస్తాము. తర్వాత 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం 144 వేల మంది పరిశుద్ధుల గురించి మనం చూస్తాము. తర్వాత 17వ అధ్యాయము 9వ వచనంలో 7 తలల గురించి మనం చూస్తాం. అంటే ఆ యొక్క జంతువు యొక్క తలల గురించి మనం చూస్తాం. తర్వాత 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాము సింహము యొక్క ముఖము లాంటిది మనం చూస్తాం. తర్వాత విచిత్రమైనటువంటి ముఖాలను మనం చూస్తాం. So sometimes we don't have to go to the Old Testament to interpret those things. We just have to read within the book of Revelation itself where it gives that explanation. అయితే ప్రతిసారి కూడా ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు మనకు పాత గ్రంథం యొక్క చరిత్ర గాని లేకుంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క అపోకాలిప్సీ విషయాలు గాని మనకు అవసరం లేదు. గాని కొన్ని సందర్భాల్లో మనం ప్రకటన గ్రంథం చదివేటప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాము. చదివేటప్పుడే మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో దానిని మనము యథార్థముగా మనం తీసుకొని మనం అర్థం చేసుకోవాలి. So we need to be very careful in jumping to conclusions and interpreting the symbolic language. We need to be humble. We need to ask God to show us. We need to look within the text itself if there is an explanation. We need to look at other Old Testament and New Testament texts to see if there's clarification. And at the end of the day, if it's not entirely clear, then we need to be honest and say, look, this is not entirely clear, but possibly this is what it is saying. అయితే దయచేసి గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో వాడబడినటువంటి కొన్ని గుర్తులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము యథాతథంగా వాటిని బోధించగలగాలి. మన సొంత వివరణను మనము ఇవ్వకూడదు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం బోధించేటప్పుడు పరిశుద్ధాత్మని యొక్క దేవుని యొక్క సహాయం మీద మనం ఆధారపడాలి. ఎందుకు అనంటే ఒకవేళ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కొన్ని గుర్తులు నీకు అనిపించాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండ్లు లేకుంటే సింహము లాంటి ముఖము ఇవన్నీ కనిపించినప్పుడు, ఈ గుర్తులు నీకు కనిపించినప్పుడు ఏదో నీకు ఇష్టమైనటువంటి అర్థాన్ని చెప్పడం కాదు గాని దేవుని మీద ఆధారపడాలి. ఒకవేళ నీకు తెలియకపోతే దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు నువ్వు తెలుసుకొని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని నువ్వు బోధించే జ్ఞానం నీకు ఉండాలి. Now, we also need to understand the structure of the book of Revelation. And as we look at how it's structured, we can see how different parts of it should be interpreted. అయితే ప్రకటన గ్రంథము పొందుపరిచిన విధానాన్ని చూస్తే అంటే మనం చూస్తాం మొదటిగా దాని గురించినటువంటి ఇంట్రడక్షన్ మనం చూస్తాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం. తర్వాత దాని యొక్క ముగింపు ఏ విధంగా అయితే ఉందో దానిని కూడా మనము గమనించగలుగుతాం. 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు. For example, when we read the messages to the 7 churches in Asia Minor in chapter 2 and 3, we must be very careful here because many people have interpreted this to refer to a historicist view of the churches throughout the last 2,000 years. But clearly, the apostle is speaking directly to existing churches with existing problems in an existing geographical and historical time. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాలు. సో మొదటి 2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం. మొదటి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే చాలా మంది తమకు ఇష్టం వచ్చినట్టుగా వాటిని బోధిస్తుంటారు, తర్జుమా చేస్తుంటారు, అంటే అర్థం చేసుకుని దాన్ని బోధిస్తుంటారు. అయితే చాలా జాగ్రత్తగా మనం వాటిని బోధించాలి. ఎందుకనంటే ఆ జరిగినటువంటి ఒక సంఘటనలు 7 సంఘాలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్న సంఘాలు. తర్వాత ఆ సంఘాలలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ రోజుటికి కూడా అంటే ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఉండేటువంటి ఒక బాధలు లేకుంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు. కాబట్టి వీటిని అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా మనం వాటిని బోధించగలగాలి. But now a very central theme of the book of Revelation from chapter 4 right through to the end is the concept of judgment. And we know that God is coming and Jesus is coming to judge us. And so my understanding of the book of Revelation is that a large portion of it is actually to tell us
what is going to happen leading up to that point of judgment. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాము దాని యొక్క దాని ఎవరికి రాశారనేది. తర్వాత రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనం చూస్తే 7 సంఘాల గురించి రాయబడ్డది. అయితే 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ అధ్యాయం 21వ వచనం వరకు యేసు ప్రభువారు వచ్చినప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అంటే రెండు ఆకాశాలు, తర్వాత ఆయన చూసినటువంటి 2 దర్శనాలు, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు వచ్చేటువంటి ముందు నిజమైనటువంటి విషయాల గురించి ఈ 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 16వ అధ్యాయము 22వ వచనం వరకు రాయబడ్డది. In fact, if we read chapter 17 to 21, we see that portion alone deals with the destruction of Babylon, which is not literal Babylon, but a spiritual Babylon, which is Jerusalem, as it's indicated there. So just that portion, those few chapters are focused on one event that is going to happen in the future. అయితే 17వ అధ్యాయం 21వ వచనం 21వ అధ్యాయం 8వ వచనం వరకు అక్కడ మనం చూస్తాం ఏందనంటే బబులోను యొక్క ముగింపు, లేకుంటే దాని యొక్క ముగింపు గురించి మనం చూస్తాం. దాని యొక్క నాశనం గురించి, అంటే బబులోను అని అంటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే శారీరక పరమైనటువంటి యొక్క బబులోను అని కాదు, కానీ ఆత్మీయ పరమైనటువంటి యెరూషలేము యొక్క ముగింపు. అది ఏ విధంగా యెరూషలేము ఏ విధంగా అయితే నాశనము చేయబడ్డదో, పాడు చేయబడ్డదో దాని గురించి 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 21వ అధ్యాయము 8వ వచనం వరకు మనం చూస్తాం. Now, the last few chapters, chapter 21 and 22, are glorious chapters, and they represent the great hope that we have as believers, that not only is Jesus going to come and establish his kingdom, but ultimately we will spend eternity in the new heavens and the new earth, and we will then be with him for eternity. అయితే మొదటి దర్శనాన్ని చూసాము 3 సంఘాల గురించి, 7 సంఘాల గురించి. రెండవ దర్శనము కొన్ని గుర్తుల గురించి మనం చూసాము. 3వ దర్శనము వచ్చేసి బబులోను గురించి మనం చూస్తాము. 4వ దర్శనం ఏదైతే ఉందో అది యేసు ప్రభువారు ఆయన వచ్చిన తర్వాత తన సంఘాన్ని, లేకుంటే మనకు ఇవ్వబోయేటువంటి ఒక బహుమానాలు, లేకుంటే మనల్ని దేవుడు చూసుకునేటువంటి ఒక విధానము, దేవుని యొక్క మహిమలో మనం ఏ విధంగా ఉండబోతామో అనేది 21వ అధ్యాయము 9వ వచనం నుండి 22వ అధ్యాయము 5వ వచనం వరకు యుగ యుగములు కూడా ఆయన మనల్ని ఏలుతాడని, మనము ఆయన నూతనమైన యెరూషలేములో మనం ఉండబోతాము అనేది మనకు తెలియపరుస్తుంది. So when we read the beginning and the end of the book of Revelation, it has a very similar tone and theme. And we see that there's a pattern here in God's plan. And that pattern is centered around Christ, but it's also laid out for us in such a way that we know the things to expect, and that ultimately Jesus Christ is Lord, and that everybody will bow the knee to him and declare that he is Lord. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను, లేకుంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు సర్వ శరీరులకు కూడా ఆయన దేవుడిగా ఉంటాడు. ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ప్రతి మోకాళ్ళు ఆయన ముందు మోకరిస్తుంది. అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క రచన, లేకుంటే వాడబడినటువంటి భాష మనకు తెలియపరుస్తుంది. So let's finish off with some guidelines for interpreting apocalyptic literature. Firstly, we need to locate the historical setting of the book of Revelation. We need to distinguish between intertextuality, inner biblical exegesis, so within the text, allusion, and also echo, where we see things being repeated. We need to look at the type of allusion, whether it's embedded, whether it's implied or incidental. We need to identify the specific Old Testament passages that are given.
and identify the plot and development of the book and look at the things that are happening in its particular order. అయితే ఈ యొక్క అపోకాలిప్సి అంటే ప్రకటన గ్రంథంలో చివరి దినాల్లో జరగబోయేటువంటి ఒక విషయాలను మనము ధ్యానించేటప్పుడు మనము ఈ యొక్క విషయాలను ఆధారితంగా మనం చూడాలి. అంటే రాయబడినటువంటి చరిత్రపరమైనటువంటి పుస్తకము ఈ యొక్క ప్రకటన గ్రంథం. తర్వాత రెండవది ఏంటంటే ఇక్కడ వాడబడినటువంటి వివరణ, బైబిల్ గ్రంథంలో భాషాపరమైనటువంటి ఒక వివరణ ఏదైతే ఉందో దానిని కూడా మనము చూసి మనం యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించు. తర్వాత రెండవది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని ఏదైతే ప్రవచన పుస్తకాలు ప్రకటన గ్రంథానికి పొందుపరిచి కూడా మనం చదవచ్చు. తర్వాత ఐదోది ఏంటంటే మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము కొన్ని విషయాలకు అది ప్రాముఖ్యమైనటువంటి ఆధారితంగా జరగబోయేటువంటి విషయాలకు ఆధారితంగా ఉంది అనే దాన్ని కూడా మనం గమనించాలి. We also need to identify the major characters and their roles in the narrative, the major theological themes, identify the way that these themes come together, and then from that derive some application in terms of how we then as believers should live in the knowledge of Christ's kingdom that is coming. అయితే మనము ఇది ఆరోది ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో వాడబడినటువంటి వ్యక్తిత్వాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఒక చరిత్ర పరంగా మనం చూస్తాము. తర్వాత ఏడవది ఏంటంటే ఇక్కడ వాడబడినటువంటి ప్రాముఖ్యమైన థియాలజీ ఏదైతే ఉందో అది అది ప్రకటన గ్రంథంలో ఉంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క థియాలజీ ఏదైతే ఉందో మనము వాటిను ప్రకటన గ్రంథంలో జరిగినటువంటి ప్రతి సంఘటనకు మనము ఆధారితంగా మనం చదవచ్చు. తర్వాత తొమ్మిదవది ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటిది అంతా కూడా క్రీస్తు యొక్క ఆగమనము తర్వాత ఆయన యొక్క రాజ్యము గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. So what we've seen today is looking at introducing and defining the apocalyptic, looking at major interpretive approaches for the study of the book of Revelation, the historical background, the literary aspects. We didn't have time for our sample exegesis, but we definitely looked at our guidelines for interpreting apocalyptic literature. And so I really want to encourage you this week to delve into the book of Revelation and perhaps read some of my book and really ask God to help you to understand what he is trying to say to you through this book. అయితే ఈ రోజు మనం చదివినటువంటి అపోకాలిప్స్ జరగబోయేటువంటి యొక్క విషయాలు, ముగింపు దినాల్లో జరగబోయేటువంటి యొక్క విషయాల గురించి మనం చూసాం. దాంట్లో మనం చూసిందంటే ప్రాముఖ్యమైనటువంటి అర్థం చేసుకునేటువంటి ఒక విధానము, ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా అనేది మనం చూసాము. తర్వాత చరిత్రను మనం చూసాము. తర్వాత దాంట్లో వాడబడినటువంటి రచనలు గురించి మనం చూసాము. తర్వాత దాని యొక్క వివరణ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు దాని ఎక్సిజెటిక్ అంటే దాని యొక్క వివరణ ఏ విధంగా అయితే ఉందో దాని గురించి మనం చూసాము. తర్వాత ఈ యొక్క ముగింపు దినాల్లో అంటే అపోకాలిప్సీ యొక్క సాహిత్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో దాని యొక్క గైడ్ లైన్స్ కూడా మనం చూసాం. ఆమేన్. ఆమేన్.